హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి కానుకగా ఇప్పటికే 'ది గోట్ 35 చిన్న కథ కాదు' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకైతే వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటి రిజల్ట్ ఏంటి, అందరికీ ఏంటనేదైతే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక అలాగే 'ఉరికే పటేలా' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ అయితే చేసింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక 'ఉరుకు పటేలా' స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పటేలా 7వ తరగతికే చదువుకు స్వస్తి చెప్తాడు. అతను ఊరి సర్పంచ్ రామరాజు కొడుకు కాబట్టి, బాగా ఆస్తి కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి, ఏ చదువుకున్న అమ్మాయి అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనేది ఇతని ధీమా. కానీ పటేలాని పెళ్లి చేసుకోవడానికి చదువుకున్న అమ్మాయిలు ఎవరూ ముందుకు రారు. ఈ క్రమంలో అతనికి డాక్టర్ అక్షర పరిచయం అవుతుంది. తొలిచూపులోనే పటేలా ఆమెను ప్రేమిస్తాడు. అందుకు తండ్రి రామరాజు కూడా అతనికి సాయపడతాడు. ఆ తరువాత ఆమె కూడా పటేలాని ప్రేమిస్తుంది. ఓ యాక్సిడెంట్లో అక్షరాన్ని కాపాడబోయి పటేలా ఓ కాలు పోగొట్టుకుంటాడు. ఆ తరువాత అతన్ని హీరోయిన్ అండ్ ఫ్యామిలీ ఓ హాస్పిటల్కి పిలిచి చంపాలనుకుంటారు. అందుకు కారణాలు ఏంటి, పటేలా హీరోయిన్ అండ్ ఫ్యామిలీ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగిలిన కథ. 'ఉరుకు పటేలా' సినిమా సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అందరినీ మెప్పిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో ఆశించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, వీక్ స్క్రీన్ ప్లే కారణంగా రెగ్యులర్ ఆడియన్స్ని కూడా అయితే విసిగిస్తుంది. మరి 'ఉరుకు పటేలా' సినిమా మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి అయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.